నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒకరోజు ముందుగానే ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ఇల్లు లేని వారికి మంజూరు చేయిస్తానని హామీ. కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మియావాకీ ఫారెస్ట్ ప్రాజెక్టు ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నగర వనాలు పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా నగరంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇంటింటికి వెళ్లి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు ప్రతి నెల 32,150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు ధారావారి తోటలో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు అందజేశారు. అదే సమయంలో వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది తమకు ఇల్లు లేవని చెప్పగా వాటిని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ప్రతి నెల పింఛన్లు ఇస్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీ పింఛన్లు ఇస్తున్నారని, ఆ రోజు సెలవు ఉంటే ముందు రోజే పింఛన్లు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెం ఈశ్వరరావు, మేయర్ గంగాడ సుజాత, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, డివిజన్ అధ్యక్షుడు బాబురావు, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మిశెట్టి రమాదేవి, మహిళా ప్రతినిధులు రావుల పద్మజ, పసుపులేటి సునీత, గంగవరపు పద్మావతి, బీరం అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్టేట్లో మనకి పెన్షన్స్ అనేది ఒక ప్రెస్టీజియస్గా, అది వరకు ఎప్పుడు వస్తుందో తెలియదు. పెన్షన్స్ ఎంతోమంది పేద ప్రజలు, ముసలి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నెలకయ్యే ఖర్చు, వాళ్ళకి మందులకు కానీ దేనికైనా కూడా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో మనం ఎన్నికల ముందు ఏదైతే 4,000 ఇస్తానని చెప్పారో దాన్ని ఈ రోజు వరకు 19 నెలలు అవుతా ఉంది. 19 నెలలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు అంటే 1వ తారీఖు పర్ఫెక్ట్గా వాళ్ళకందరికి కూడా పెన్షన్లు పంచడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఒకవేళ పడితే 1వ తారీఖు ఆదివారం వచ్చిందంటే ఒకరోజు ముందే వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు దగ్గర 32,150 కోట్ల రూపాయలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మన నియోజకవర్గాన్ని వచ్చాక 13 కోట్ల పైన ఈరోజు మన నియోజకవర్గంలో ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా 124 కోట్ల రూపాయల వరకు మన జిల్లాకు ఖర్చు పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు మేము పోయినప్పుడు కొంతమంది ఇంకా ఇప్పుడు 60 ఏళ్ళు దాటింది, మాకు ఇంకా పెన్షన్స్ రావట్లేదు, కొంచెం పెన్షన్స్ అనేది ఇంకా ఉన్నారు. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దగ్గర 8 లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఆగిపోయిన వాళ్ళకి, పోయినసారి గవర్నమెంట్లో ఆపిన వాళ్ళకి ఉన్నాయి. దాంట్లో కొంతమంది ఎలిజిబిలిటీ కూడా ఉండొచ్చు, అంటే కరెంటు బిల్లు కానీ, వెహికల్ ఉంది కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా అయినా కూడా ముఖ్యమంత్రి గారు చూసి అందరూ కూడా చేసే పద్ధతిలో ఈరోజు చేస్తున్నారు. ఒక నియోజకవర్గానికి కనీసం ఒక 500-600 మందికి ఇచ్చేదానికి కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా ఒక ఆలోచనకు వచ్చారంటే ఎవరైతే నిజంగా బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నియోజకవర్గానికి 500-600 మంది పెడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొన్ని దగ్గరికి పోయినప్పుడు ఏంటంటే వాళ్ళ బాధ చూసినప్పుడు మాకు ఇబ్బందిగానే ఉంది, మాకు ఇంకా పెన్షన్ రాలేదు, నడవలేకపోతున్నాం అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 100% 14-19లో ఎక్కడైతే 100% పెన్షన్లు ఇచ్చామో తర్వాత 19-24లో వీళ్ళు కావాలని చెప్పి కొన్ని తీశారో అవి కూడా తొందరలోనే ఇస్తాం, అందరినీ ఆదుకుంటాం. ఈరోజు ఒంగోలు పట్టణంలో 21వ డివిజన్లో ఒంగోలు ప్రజల జన హృదయ విజేత, మనందరి సంక్షేమ సారథి, గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మరియు మా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి గారు, అన్నగారు రియాజ్ గారు,
కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి, పేదల సేవలో చంద్రన్న అని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏదైతే ఇప్పుడు శాసనసభ్యులు వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నారో పేదల సంక్షేమం కొరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఈరోజు అవాతాతలు వృద్ధాప్యులను వారికి ఇంటికి పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పండగ సెలవులు వస్తే ఒకరోజు ముందుగానే, సెలవులు లేకపోతే 1వ తారీఖే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ప్రతి అవ్వాతాతలకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఆ కుటుంబానికి పెద్ద కొడుకులాగా అండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే ఈ యొక్క ఒంగోలు పట్టణంలో ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు దామలచల జనార్దన్ గారికి, కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలందరి తరపున వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు నిజంగా వారి ఇంటి కొడుకు వారిని ఆలనా పాలన వారి మంచి చెడులు చూస్తారో లేదో కొన్ని ఇళ్లలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుట్లో బడుగు బలహీన వర్గాల్లో ఎక్కువ శాతం శ్రమ మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఇబ్బందులు, పెద్దవారికి వారి మందుల ఖర్చులు కావచ్చు, వారి నిత్యావసరాలు కావచ్చు, చాలా ఇబ్బందులు లోటుపాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చక్కగా మంచి ఫంక్షన్ల కార్యక్రమం, ఒక పండుగ వాతావరణం ఒంగోలు పట్టణంలో చూస్తే ఈరోజు గౌరవ శాసనసభ్యులతో పాల్గొనడం చాలా అదృష్టంగా ఉంది. దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మరిపూడి మండలం కూచిపూడిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. చెప్పిన మాట ప్రకారం వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు ఇస్తున్నామన్నారు. పింఛన్ 200 నుండి 4,000 రూపాయలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. పింఛన్ 1000 పెంచడానికి జగన్కి 5 ఏళ్లు పట్టిందన్నారు. పింఛన్ల పెంపుపై మాట తప్పి వృద్ధులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్ అని విమర్శించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందన్నారు. నేడు 18 నెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంటే ఓర్వలేకనే వైసీపీ నిత్యం విషం చిమ్ముతుందన్నారు. ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో, మోడీ గారి సహకారంతో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రెట్టింపు పెన్షన్లు ఇస్తామని చెప్పాం. దాని ప్రకారం ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఎలక్షన్ రిజల్ట్ 3 నెలల ముందు నుంచే పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎన్టీఆర్ భరోసా కింద 4,000 రూపాయలు వితంతువులకి, వృద్ధులకి, ఇలాంటి వాళ్ళకి ఇస్తూ, అదేవిధంగా దివ్యాంగులకి 500 నుంచి ఆ రోజు 15,000 చేసినా, 1,500 చేసినా, 3,000 చేసినా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈరోజు మళ్ళీ 6,000 రూపాయలు చేయడం పెద్ద మొత్తంలో ఉంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు లాంటి వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్లు భారతదేశంలో అత్యధికంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం. ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రజల్లో సంతృప్తి కలగాలనే ఉద్దేశంతో 1వ తేదీన ఇస్తున్నాం. ఒకరోజు ఆ రోజు సెలవు అయితే ఉద్యోగస్తులు ఇబ్బంది పడకూడదని ఒకరోజు ముందుగానే ఇస్తున్నాం. ఈరోజు కూడా మరిపూడి మండలం కూచిపూడి గ్రామంలో నేను ఉదయం నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొంటాను. మరిపూడి రోడ్డు కూడా 2018 మేము శాంక్షన్ చేసిన తర్వాత ఇంతవరకు చేయలేకపోతే ఇప్పుడు మళ్ళీ రోడ్డుని మేము పునర్నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమానికి అభివృద్ధి కట్టుబడిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రజలు కూడా ఈ ప్రభుత్వం ఈ ఆర్థిక ఇబ్బంది ఎంతో ఉన్నప్పటికీ కూడా ఈ సంక్షేమ పథకాన్ని రెగ్యులర్గా అందిస్తా ఉన్నాం. భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేసుకుంటూ, మా ఈ గ్రామంలో కూడా ఎకరా పొలం కౌలు 5,000 రూపాయలు ఉంటే మనం నెలకి 4,000, ఎకరా సంవత్సరానికి 48,000 ఇస్తున్నామంటే సుమారుగా 9 ఎకరాలకి యజమాన్యం చేసిన విధంగా మా ప్రభుత్వం వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఉంది. అదేవిధంగా దివ్యాంగులకైతే దాదాపుగా 72,000 అంటే చాలా పెద్ద మొత్తంలో వాళ్ళని పెద్ద మొత్తంలో వాళ్ళకు కూడాను అవకాశాలు కల్పించే విధంగా మా ప్రభుత్వం చేస్తుందని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉండాలి. కంటిన్యూస్ గవర్నమెంట్ ఏర్పడే సహకారం కావాలి. విద్యా వైద్యంతో పాటు వనం కూడా నేడు ప్రతి ఒక్కరికి అవసరమని జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారం అందించడం హర్షణీయమన్నారు.
కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో స్కందపురి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మియావాకీ ఫారెస్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, కలెక్టర్ రాజాబాబుతో కలిసి ఆనం రామనారాయణ రెడ్డి మొక్కలు నాటారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నగర వనాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. 50 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ ప్రాంగణంలో మరిన్ని విద్యాసంస్థలు, నగర వనాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక స్పృహ, ముందు చూపుతో ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 50% పెంచే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ లక్ష్య సాధనలో ఇలాంటి నగర వనాలు కూడా ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థలకు వ్యక్తిగతంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు. ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి రాకూడదని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించే క్రమంలో ప్రభుత్వానికి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా తోడుగా నిలవాలని కోరారు. విద్యాభ్యాసంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం పైన బాల్యదశ నుండే ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. నేడు నాటే ఈ మొక్కలు 30 ఏళ్లలో మహావనంగా మారి భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సబ్ కలెక్టర్ హిమవంశీ, మాజీ ఎమ్మెల్యే దివిశివరాం, మున్సిపల్ కమిషనర్ అనూష, స్కందపురి సేవా సమితి చైర్మన్ పువ్వాడ మౌనిక, కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశం మొత్తం పారిశ్రామిక వైపు పోతా ఉంది. కంపల్సరిగా ఈ పర్యావరణాన్ని కాపాడాలంటే తక్కువ విస్తీర్ణంలో మియావాకి అంటే జపాన్లో ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు. దాన్ని ఆయన పేరే మియావాకి పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పర్యాటక శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పడం, దానిలో మన కాలేజీలో ఫస్ట్ టైం అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన టీఆర్ఆర్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మనందరం కూడా కరోనా టైంలో ఇంట్లో గాలి రాని పరిస్థితి వస్తే అందరం కూడా పల్లెటూరు వైపు వచ్చాం. ఎందుకు వచ్చామంటే ఫెయిర్ ఎయిర్ కావాలంటే పల్లెటూరు వాతావరణంలో దొరుకుతుందని చెప్పి అందరూ కూడా పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా పల్లెటూరు బాట పట్టారు. అటువంటి పరిస్థితుల్లో మనందరం ఈరోజు ఇంట్లో మన ఫెయిర్ ఎయిర్ కోసం మిషన్ కొనుక్కునే పరిస్థితి, అటువంటి పరిస్థితి దేశంలో ఉండకూడదు, అలాగే మన రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి తక్కువ విస్తీర్ణంలో ఈ మియావాకీ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన స్కందపూర్ సేవా సంస్థ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజల మన్నన పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని పిల్లలుగానే వచ్చినటువంటి గౌరవ మంత్రి గారికి, ఎంపీ గారికి, అలాగే మన ఎమ్మెల్సీ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి మన నియోజకవర్గ పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, ప్రతి నెల వేకోజామునే పెన్షన్ల పంపిణీ దీనికి నిదర్శనమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కందుకూరు ఎస్టీ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పింఛన్లు అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సబ్ కలెక్టర్ హిమవంశీ, మున్సిపల్ కమిషనర్ అనూష, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుండి టిట్కో ఇళ్ల వరకు, అదేవిధంగా ఏకలవ్య నగర్లో 86.50 లక్షల వ్యయంతో కల్వర్టర్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొద్ది క్రాస్ ఆర్గం ఘాతుం యజ్ఞపదయే దైవీర్స్వస్తిరస్తు
37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అంశంతో చేపట్టిన ర్యాలీలో విద్యార్థులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ అన్నారు. ప్రయాణ సమయంలో హెల్మెట్తో పాటు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. రహదారి భద్రతా నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సిఐలు నాగరాజు, మేడా శ్రీనివాసరావు, విజయ్ కుమార్, జగదీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు, పోలీస్ సిబ్బందితో ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. రోడ్ సేఫ్టీ, రోడ్డు భద్రతా నియమాలను ధరిస్తాను. అతివేగంగా ట్రాఫిక్ సంకేతాలు, సూచనల భద్రత కూడా నా బాధ్యతని గుర్తించి ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా 2 జిల్లాలకు సంబంధించి 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు మనము మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా రహదారి భద్రతల గురించి ఎడ్యుకేట్ చేసే విధంగా, ఎన్ఫోర్స్ చేసే విధంగా మనం చర్యలు చేపట్టడం జరుగుతుంది. మనం లాస్ట్ 3 మంత్స్ నుంచి కానీ అంతకుముందు కూడా రహదారి భద్రత పట్ల చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకంటే రహదారుల మీద చాలా యాక్సిడెంట్స్ అయ్యి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఆ విధంగా జరగకుండా ఉండే విధంగా ఏదైతే మినిమం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఇది ఉందో, అందరూ కూడా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, అతి వేగంగా పోకుండా డ్రైవింగ్ చేయటం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. మనం టర్నింగ్ తీసుకునేటప్పుడు వెనక ముందు వెహికల్ వస్తుందా లేదా అని చూసుకోవడం, హైవేస్ మీద టర్న్ చేసేటప్పుడు ఆగి ఒక్క సెకండ్ 2 సెకండ్లు ఆగి చూసినా కూడా మనం ఎన్నో ప్రాణాలని కాపాడగలం. మనం ప్రమాదం నుంచి కాపాడుకోగలం. అట్లా మన వల్ల వేరే వాళ్ళు కూడా ప్రమాదానికి లోను కాకుండా కూడా మనము నివారించగలం. కాబట్టి ప్రజలందరికీ కూడా మా పోలీస్ వారి విజ్ఞప్తి, దయచేసి రోడ్డు నిబంధనలు పాటించండి. రోడ్ సేఫ్టీని ప్రధాన ఇదిగా పెట్టుకోండి. ఒకసారి ఇంటి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి మనం సురక్షితంగా వెళ్ళే విధంగా ఉండాలి. మనము, మన రహదారులు, మన కుటుంబాలు అన్నీ కూడా సురక్షితంగా ఉండేదానికి మనం అందరం కూడా పూనుకొని ఒక ప్రతిజ్ఞలాగా, ఒక ఉద్యమంలాగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తిస్తారని చెప్పి, రోడ్డు భద్రతని గౌరవిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు విద్యార్థులందరితో కూడా మనం జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ప్రకాశంలో వీళ్ళతోటి ర్యాలీ నిర్వహిస్తాం. సో దట్ ఇదిగోండి వెళ్ళేటటువంటి వాహనదారులందరికీ కూడా మనం ఎన్ని చలాన్లు వేసినా వాళ్ళలో హెల్మెట్లు పెట్టుకోండి ఇవన్నీ చెప్తున్నా కూడా ప్రజల్లో తగినంత చైతన్యము లేకపోవడం కొంచెం ఇది. యువత దేశానికి ఆదర్శంగా నిలవాలని వడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ ఆర్ సుశీల అధ్యక్షత వహించారు. ప్రమాదాలను నివారించడంలో విద్యార్థుల పాత్ర కీలకమని రియాజ్ అన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలని మేయర్ గంగాడ సుజాత సూచించారు. 37వ జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జనవరి 1 నుండి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని డీటీసీ సుశీల తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారితో పాటు డ్రైవర్లు, కండక్టర్లను సత్కరించారు. డిఆర్ఓ ఓబ్లేసు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, నేషనల్ హైవేస్ పీడీ అనిల్ కుమార్, ఆర్ఎన్బి ఎస్ఈ రవినాయక్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్, భాస్కర్రావు, రవికుమార్, ఏవోలు శ్రీనివాసులు, సుధాకర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
అట్లాగే సార్. ఓకే రెడీ సార్. అట్లాగే ఓకే రెడీ నా రండి. కానీ నిజానికి మీ ప్రాణం చాలా విలువైనది. ఆ విలువైన ప్రాణాన్ని ఖచ్చితంగా కూడా మనం కాపాడుకోవాలనుకుంటే రోడ్డు నియమావళిని భద్రతా నియమావళిని పాటించాలి. అలాగే అతి స్పీడు మనకి ప్రతి రోడ్డు మీద కూడా ఎంత స్పీడ్ లిమిట్ స్టేషన్ ఉంటుంది, కానీ ఆ లిమిట్ మనం ఎప్పుడు కూడా క్రాస్ చేస్తూనే ఉంటాం. ఇలా క్రాస్ చేసినందువల్ల మనకు అదృష్టం బాగుంటే సేఫ్గానే వెళ్తాం, బాగున్న పక్షంలో ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎంతమంది చెప్పినా మేమందరము కూడా మరి మీ మంచి కోసము, మీ బాగు కోసము, మీ భవిష్యత్తు కోసం అనే విషయాన్ని అటు యూత్కి అలాగే ఇక్కడ ముందు కూర్చున్న డ్రైవర్స్ కూడా ఈ రోజున మరి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సురక్షితం అని రాస్తారు. 37th రోడ్డు సేఫ్టీ కార్యక్రమం ఇక్కడ రైస్ కాలేజీలో జరగడం రవాణా శాఖ ఆధ్వర్యంలో, దానికి డిప్యూటీ సూపరింటెండెంట్ గారు, కమిషనర్ గారు, సుశీల గారు, అలాగే వారి సిబ్బంది, ఆర్టీఓ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా కలిసి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం, ఇక్కడ డ్రైవర్ సోదరులు అలాగే విద్యార్థులందరికీ కూడా అవగాహన కార్యక్రమం చేయటం, రోడ్స్ మీద ఎలాగ సేఫ్టీగా ఉండాలి, ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు, ఎందుకంటే ఇంటికాడ తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు, మద్యానికి బానిస కావద్దు, మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దు, అలాగే డ్రగ్స్కి బానిస కావద్దు అని చెప్పి వచ్చినటువంటి అందరూ కూడా చాలా చక్కగా ఈ సదస్సులో మాట్లాడారు. అలాగే విద్యార్థులు కూడా ఈ దేశానికి ఆదర్శం వాళ్ళే కాబట్టి అందరూ కూడా డ్రగ్స్కి బానిస కాకుండా ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో వాటి అనుగుణంగా వాళ్ళందరూ కూడా రవాణా శాఖ వారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ అందరికీ సహకరించాలని చెప్పి ఈ కాలేజీ యాజమాన్యం అంతా కూడా మాకు సహకరించి వారి సిబ్బందితో వారందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యి డ్రైవర్స్ అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వారికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటూ జిల్లాలోని విద్యాశాఖ అధికారులు సిబ్బంది వృత్తిపరమైన విషయాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని అంశాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలని కోఆర్డినేషన్ డైరెక్టర్ పార్వతి అన్నారు. ఈ విధంగా విధులు నిర్వహిస్తే సజావుగా పరిపాలన జరగడంతో పాటు బాధిత లబ్ధిదారులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, డిప్యూటీ డీఈఓలు, నాన్ టీచింగ్ స్టాఫ్కు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల అనుమతి, ప్రమోషన్లు, బదిలీలు, సర్వీసు మ్యాటర్లలో దస్త్రాలు పంపేటప్పుడు చాలా లోపాలు ఉండటాన్ని విద్యాశాఖ కమిషనర్ గమనించి తరచూ ఉన్నత స్థాయి అధికారులకు పంపే ఫైల్స్లో లోపాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అవగాహన చేసుకుని నివేదికలు పంపించాలన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జాయింట్ డైరెక్టర్లు సుబ్బారావు, అబ్రహాం, డిఈఓ రేణుక, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. మరి వీటిని సరిగ్గా డీల్ చేసే, అదేవిధంగా మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎదుటి వ్యక్తి కానీ ఇంకెవరైనా సరే మనకు వస్తే దాన్ని మనం పూర్తిగా ప్రకారంగా నామ్స్ ప్రకారంగా ఒక జిల్లాలో డివైఓ లెటర్ కూడా కరస్పాండెంట్ తయారు చేశాడు. ఈవెన్ లెటర్ హెడ్ మీద నేను ఎలా సంతకం పెట్టాలి ఉండడానికి అని చెప్పి అడిగారు. నాకు డిస్కషన్ రాసిన తర్వాత వెళ్తే ఆర్టీడీ ఆఫీస్ లో కూడా ఈవెన్ అక్కడ కూడా స్క్రూటినీ లేకుండానే కమిషనరేట్కి వస్తుంది. ఎంఈఓస్, డివైఓస్, అలాగే ఆఫీస్లో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్, సూపరింటెండెంట్స్, క్లర్క్స్ అందరికి కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ ఈరోజు వారి జాబ్ చార్ట్ దగ్గర నుంచి, అదేవిధంగా వాళ్ళు ఫైల్స్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, రూల్స్ ఎలా అబ్జర్వ్ చేయాలి, రికమెండేషన్స్ ఎలా ఉండాలి, ఈ అంశాలన్నిటి మీద కూడా ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. మా ఆఫీస్ నుంచి జాయింట్ డైరెక్టర్స్, అదేవిధంగా సూపరింటెండెంట్స్ కూడా వచ్చారు. వారి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈఓ విధులు ఏంటి, అదేవిధంగా విజిట్స్, ఇన్స్పెక్షన్స్ ఎలా చేయాలి, అలాగే వాళ్ళు ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నప్పుడు ఎంక్వైరీ ఎలా కండక్ట్ చేయాలి, ఎంక్వైరీ రిపోర్ట్స్ ఎలా రాయాలి, వీటన్నిటి మీద కూడా ఈరోజు ఓరియంటేషన్ ఉంటుంది. అదేవిధంగా సెక్షన్స్కి సంబంధించి ఒక సెక్షన్ అసిస్టెంట్ ఫైల్ ఎలా ప్రాసెస్ చేయాలి, దాంట్లో రూల్స్ ఎలా, ఏ రూల్స్ అబ్జర్వ్ చేయాలి, రూల్ ప్రకారంగా ఉందా లేదా ప్రపోజల్, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే ఫైల్ పైకి పంపించాలి హైయర్ అఫీషియల్స్కి. ఈ విషయాలన్నిటి మీద కూడా ఈరోజు
కూలంకషంగా వారితో చర్చించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈ వన్ డే ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి ఇక్కడికి వాళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది. సో చెప్తున్న అంశాలన్నీ కూడా ఊరికే నోట్ చేసుకోవడం కాదు, ప్రతిదీ వినడం కాకుండా ప్రతిదీ నోట్ చేసుకొని ఏ విధమైన ల్యాప్సెస్ లేకుండా ఎటువంటి అనామల్ ల్యాప్సెస్ కానీ ఇర్రెగ్యులారిటీస్ కానీ ల్యాప్సెస్ కానీ ఉన్నప్పుడు ఫైల్ ఎలా బిల్డ్ చేయాలి, ఇమీడియట్గా హైర్ అథారిటీస్కి ఎలా ఎస్కలేట్ చేయాలి అలాంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మీరు అందరూ వినండి. దాన్ని తగ్గట్టుగా చేస్తే ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్మూత్గా నడుస్తుంది. అందరూ కొంచెం అటెన్షన్ పే చేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నోట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఈ మండలాల్లో కూడా ఎటువంటి ల్యాప్సెస్ అనేది ఇక మీద జరగకుండా అందరూ చర్యలు తీసుకుంటారండి. ఈ విషయంలో మనకి ఇంకా ఎయిడెడ్ సర్వీస్ మనకి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎయిడెడ్ స్కూల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించిన లీగల్ కాంప్లికేషన్స్ కోర్టు కేసెస్ అన్ని కూడా తరచుగా చూస్తూ ఉన్నాం. సంతనూతలపాడు ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అందజేశారు. ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ సురేష్, తహసీల్దార్ నారాయణ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, కార్యదర్శి రావులపల్లి సురేష్, పార్లమెంటు అధికార ప్రతినిధి తన్నీరు శ్రీనివాసరావు, ఎస్సీసీఎల్ కార్యదర్శి రంపతోటి అంకారావు తదితరులు పాల్గొన్నారు. మీ పేర్లు చెప్తే మళ్ళీ మరుసటి రోజు 24 ఎక్కడున్నావో చెప్పేస్తాను. ఇటు చూడమ్మా. ఇటు చూడు బాబాయ్. అవినీతి మూలాల నుండే పుట్టిన వైసీపీ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అసత్య ప్రచారాలను ఆయుధంగా చేసుకుని ప్రజలను తప్పుదావ పట్టిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తిరుమల తిరుపతి వంటి పవిత్ర క్షేత్రాల గౌరవాన్ని భ్రష్టు పట్టించిన బాధ్యత పూర్తిగా వైసీపీదే కాగా తిరుమల లడ్డూలో కల్తీన ఈ అంశంలోనూ నిజాలను వక్రీకరిస్తూ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు. టీటీడీకి డిక్లరేషన్ సమర్పించే పవిత్ర సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కడం ద్వారా తన అహంకార నిర్లక్ష్య రాజకీయాలను మరోసారి నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు. లాస్ట్కి తిరుపతికి ఒక పద్ధతి ఉంది. ఒక మనిషి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పద్ధతి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తిరుపతిలో అది ఒక సాంప్రదాయం ఉంది. అలాంటి సాంప్రదాయాన్ని గౌరవాన్ని తొంగలోకి పార్టీ అట్లాంటి పార్టీ అనమాట. అందుకనే ప్రజలు ఒక 5 సంవత్సరాలు ఒక్కసారి ఓటేయమని అడిగితే ఒక్కసారి ఓటేస్తే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా మనకి వాళ్ళు రాజధాని లేకుండా చేశారు. మీ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో పోలవరం 70% పూర్తయిన పోలవరాన్ని 1% కూడా 5 సంవత్సరాల అవకాశాలు 1% కూడా కట్టల. ఇవాళ మనం మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి మీ అందరికి తెలియదు కాదు. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఇచ్చిన హామీలు, పెన్షన్స్ కానీ, లేకపోతే మహిళలకి ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, పిల్లలు చదువుకోవడానికి కానీ, రైతాంగాన్ని డబ్బులు ఇవ్వడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఏదైతే ప్రజలకు అవసరం ఉందో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిద్దని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. పొన్నలూరు మండలం చెరువు కొమ్మపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితులను వాకప్ చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా వెనుకబడిన పొన్నలూరు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంత్రి స్వామి సహకారంతో కృషి చేస్తామన్నారు. కొండపి ఏఎంసీ చైర్మన్ కర్ణ కోటిరెడ్డి, పొన్నలూరు నీటి సంఘం అధ్యక్షుడు మండవ ప్రసాద్, సీనియర్ నాయకులు పిల్లి వెంకట నారాయణ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు బోయిపాటి రమణారెడ్డి, పొన్నలూరు ఎంపీడీఓ సుజాత, తహసీల్దార్ పుల్లారావు, మండల నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫండ్స్ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇలా పట్టుకో అలా కాదు, అలా పట్టుకో. ఎప్పుడు నుంచి చేస్తున్నారు నీకు పెన్షన్? హాస్పిటల్కి వచ్చి సరిపోతున్నాయా?
గవర్నమెంట్లో ఎంత ఇచ్చారు? ఎంత ఇస్తున్నారు నీకు పెన్షన్? 31వ తారీఖు ఏం చేస్తావు డబ్బులు? తింటాను కావుతా మాతలకి సరిపోతున్నాయా? తోటలన్నీ బాగున్నాయా? అట్లా పొగాకు తోటలు పొగాకేనా ఎక్కువ వస్తాం కాలం. ఏం చేస్తాడు ఈ డబ్బులు? నీకు ఇస్తాడా? ఇస్తాడా? చెప్పింది మాట నిలబెట్టుకున్నాడు కదా. ఇంకా ఇంకేమని చెప్పాము? గుడి రోడ్లు అన్న ఫార్మేషన్ సిమెంట్ రోడ్లు బోర్డు చైర్మన్ దామచల సచ్చి సన్మానించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే అందరూ నాయకుల ఇంకా మీ యొక్క సమస్యలు ఉంటే సంబంధించిన అధికారులకు తెలియజేసి మీ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 35,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్కి ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర పరిస్థితి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్ల 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊబిలో ఉండిపోతే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దే పనులు రోజుకి 18 గంటలు కష్టపడుతున్న ఏకైక నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే గత ప్రభుత్వంలో ఇలాంటిది ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే మీ ఇంటికి మన ఊరికి సుమారు ఒక 50 మంది పోలీసులు వచ్చేవాళ్ళు. అవునా కదా? అవునా కదా? రోడ్డు మీదకి మన పార్టీ ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే అంత దారుణమైన పరిస్థితుల్లో ఉండేది. ఈ రోజు ధైర్యంగా నిన్నే ఒక ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన ఆయన అదేదో కనకాయం లాగా భారీ ర్యాలీ తోటి క్యామెరాలతో వచ్చాడు. కానీ అవ్వడు అడ్డు కూడా చెప్పాల. అది ఈ ప్రభుత్వం వచ్చేది. మైక్ అభివృద్ధి ఇంకా మొదలు పెట్టాల. ఎందుకంటే రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉండటం వల్ల కొన్నిటికి సిమెంట్ రోడ్లకి ఇంకా డ్రైన్స్కి ఇంకా శాంక్షన్స్ రాలేదు. రేపు మార్చి నుంచి మీ గ్రామంలో ఎనలేని అభివృద్ధి జరగబోతా ఉంది. విద్యలతో పాటు క్రీడల్లో రాణిస్తే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కొండవి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వటం లేదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి స్వామి అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో కరికులం దగ్గర నుండి తరగతుల నిర్వహణ, విద్యార్థులకు వసతి సౌకర్యాలు, సాంకేతిక నైపుణ్యం తదితర విషయాలను స్వయంగా పర్యవేక్షిస్తూ విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలు వేస్తున్నారని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు తీర్చిదిద్దటం పట్ల అవగాహన పెంచే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని, ఆ దిశగా విద్యార్థుల్లో ప్రోత్సహించాలని పేర్కొన్నారు. కళాశాలలో ఉండే విద్యార్థులు 100% ఉత్తీర్ణులయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందిస్తున్నారని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్లో పాస్ అయ్యారంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సెకండ్ ఇయర్లో కూడా వస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నారు. వీళ్ళ స్కిల్స్లో ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క కుటుంబ సర్వేతో పాటు వాళ్ళు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నారో చూసి ఆ స్కిల్ అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ సంబంధిత విభాగాల్లో వాళ్ళకి ఉపాధి కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మన దగ్గర నెన్నూరుపాడులోనే ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ అభివృద్ధి కూడా ఇప్పుడే డెవలప్మెంట్ కూడా 500 కోట్లు నిధులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతాల్లో మీరు మీ స్కిల్ ద్వారా మీరు ఏదైనా కానీ చిన్నటువంటి
ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవడానికి, ఉపాధికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థితిలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ఉంటే స్పోర్ట్స్ కోటాల్లో కూడా మీకు మంచి సీట్స్ వస్తాయి. ఇదన్నిటి కూడా చక్కగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం అన్ని విధాలా పూర్తిగా అండగా ఉంది. మీకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా సకాలంలోనే ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు, అలాంటివి నమ్మొద్దు. ప్రతిదీ కూడా విద్యార్థుల భవిష్యత్తుకి అట్మోస్ట్ కేర్ అనేది ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీ విద్యాశాఖ మంత్రి గారు అయితే మీ టెక్స్ట్ బుక్ల సిలబస్ దగ్గర నుంచి కరికులం ఎలా ఉండాలి, స్కూల్ ఎలా ఉండాలి అనేటువంటి దానిలో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఒంగోలు శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీలో వాడిన నెయ్యి శాంపిల్స్ను ఎప్పుడు తనిఖీ చేశారో చెప్పాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దేవుడి పేరుతో రాజకీయం చేస్తుందని ఆరోపించారు. ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, వై ప్రసాద్, భూమిరెడ్డి రమణమ్మ, కార్పొరేటర్ వెన్నపూస కుమారి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరగంటి శ్రీనివాసరావు, నాయకులు శ్రీనివాసరావు, సతీష్, నరసింహ గౌడ్, దుర్గా, రవి, ప్రసన్న, అశోక్ యాదవ్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. మహాపచారం, మహాపాపం, మహాఘోరం, రాజకీయాలకి ఎంతకైనా దిగజారేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. మహాపవిత్రంగా మనం కొలిసేటటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలో ప్రసాదాలు కల్తీ అయ్యాయని ఇక్కడ ప్రకాశం జిల్లా వేదికగా వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వారి మాటల్లో స్పష్టంగా జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు అన్నారు. నిజంగా సిగ్గుపడకుండా ఇవాళ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, సిబిఐ రిపోర్ట్లో వాళ్ళు చెప్పినటువంటి ఒక్క మాట కూడా నిజం కాదు అని తేలిన తర్వాత ఇవాళ అది నెయ్యే కాదు అంటూ ఫ్లెక్సీలు. సిగ్గు సరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా అని అడుగుతున్నా. ప్రజల్ని రెచ్చగొట్టడం, కులాల పేరుతోటి, మతాల పేరుతోటి చిచ్చు పెట్టడం, వేషాలు వేసి సినిమాల్లో వేసినట్టుగా ఆ వేషాలని ప్రజల వైపున చూపించి వారికి ఉన్నటువంటి పచ్చపత్రికల్లో పిచ్చి రాతలు రాయించుకోవటం, పంది కొవ్వుకు సంబంధించిన పదార్థాలు లేవన్న ఫ్లెక్సీ లేపిస్తున్నారంటే మీరు కావాలని మీ డైరెక్షన్లో నడిపిస్తున్నారా? సిట్ ఇచ్చినటువంటి రిపోర్టుకు విలువ లేదా? ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు? మీరు పంపించినటువంటి నెయ్యి కల్తీ జరిగిందని మీరు అంటున్నారంటే మీరే కలిపినట్టు కదా. ఒక్క దానికి కూడా సమాధానం ఇచ్చినటువంటి దమ్మి ప్రభుత్వానికి ఉందా? ఒక్కరన్నా బయటకు వచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు, ఇదిగో మీరు అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారమని ఒక్కడ చూపించాడా? కోట్ల రూపాయల కుంభకొట్టే భక్తి ఉన్నటువంటి వాళ్ళు దేవదేవుని ప్రసాదం గురించి మాట్లాడరు. అమితమైనటువంటి భక్తిని ప్రదర్శించే వైవి గారి కుటుంబంపై, వారింట్లో హోమం నిత్యం జరుగుతూ ఉంటుంది, గోవులను పూజిస్తుంటారు. వారి కుటుంబం ఫిబ్రవరి 1 నుండి 10వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సైన్స్ విద్యార్థులకు జరగనున్న ప్రాక్టికల్స్కు, జనరల్ ఒకేషనల్కు సంబంధించి 13,560 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆర్ఐఓ ఆంజనేయులు తెలిపారు. ఈ ప్రాక్టికల్స్ కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 61 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. విద్యార్థులు వారికి కేటాయించిన తేదీల్లో ప్రాక్టికల్స్కు హాజరు కావాలని కోరారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్, జనరల్ ప్రాక్టికల్స్ మరియు ఒకేషనల్ ప్రాక్టికల్స్, జనరల్ వారికి అయితే మొదటి స్పెల్లు, ఒకేషనల్ ప్రాక్టికల్స్కి 2వ స్పెల్లు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయి. మొత్తం
మొదటి స్పెల్లో 61 సెంటర్లు జనరల్ ప్రాక్టికల్స్, రెండో స్పెల్కి సంబంధించినటువంటి వొకేషనల్ ప్రాక్టికల్స్ 8 సెంటర్లు, మొత్తం 69 సెంటర్లో 1 నుంచి 5 దాకా ఈ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అన్ని ప్రాక్టికల్ సెంటర్స్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో వాటిని స్క్రీనింగ్ చేయించి, అంటే సిఎస్ ల్యాబుల్లో, ఆర్ఐఓ ఆఫీసులో, ఇంటర్మీడియట్ బోర్డుకి మొత్తం అనుసంధానం అయి ఉంటుంది. ఏదైనా సరే వాటి ద్వారా మనం ఆ కళాశాలలో జరిగేటువంటి ప్రాక్టికల్స్ గురించి నిఘా మనం తెలుసుకోవచ్చు. ప్రతి 61 జనరల్ సెంటర్స్లో ప్రతి ప్రైవేట్ కళాశాలకు ఒక గవర్నమెంట్ లెక్చరర్ని సిఎస్కి అపాయింట్మెంట్ చేస్తారు. ఈరోజు అందరూ కూడా 61 సెంటర్స్లో అందరూ సిఎస్లు జాయిన్ అయ్యారు. సాయంత్రంలో మనకి ఆ కళాశాలలో ఉన్నటువంటి అన్ని విషయాలు మనకి రిపోర్ట్ చేసి తెలియపరుస్తారు. అయితే ఎగ్జామినర్స్ మాత్రం వారు కూడా ఈరోజు వచ్చి ముందుగా ల్యాబ్లో ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేవా, లేకపోతే తెప్పించైనా సరే ఈరోజు సాయంత్రానికి ల్యాబ్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా సిద్ధం చేసి మరి మాకు ఇంటిమేషన్ చేస్తారు. ఎగ్జామినర్స్ కూడా వస్తారు. వీరు తప్ప ఇంకెవరూ కూడా ఆ ల్యాబుల్లో ఉండకూడదు. వేరే చోట నుంచి వచ్చి రాస్తున్నారు కాబట్టి ఎటువంటి భయభ్రాంతులకు గురి చేయకుండా, సొంత కళాశాల పిల్లవాడు భయపడకుండా మరి హ్యాపీగా ప్రాక్టికల్ చేసేటట్లుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది ముఖ్యమైనటువంటి విషయాలు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని, గతంతో పోల్చుకుంటే ఆర్టీసీలో తక్కువ ప్రమాదాలు నమోదయ్యాయని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఒంగోలు ఆర్టీసీ డిపోలో నిర్వహించారు. ఆర్ఎంజీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభకు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీటీసీ ఆర్ సుశీల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రహదారి భద్రతలో భాగంగా డ్రైవర్లకు సమయస్ఫూర్తి, ఆరోగ్య పరిరక్షణ ఎంతో ముఖ్యమని చైర్మన్ సురేష్ రెడ్డి అన్నారు. సిబ్బందికి మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. సిబ్బంది అంకిత భావాన్ని జేసీ కల్పనా కుమారి అభినందించారు. ప్రజలు, ఇతర వాహనదారులు రోడ్డు నియమాలను పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని డీటీసీ సుశీల అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ డ్రైవర్ల ప్రమేయం తక్కువగా ఉంటుందన్నారు. జిల్లాలోని 7 డిపోలలో ఎక్కువ కాలం ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వహించిన డ్రైవర్లను, కండక్టర్లను అభినందించారు. జోనల్ ఏఏడి నాగేంద్ర ప్రసాద్, ఒంగోలు డిపో మేనేజర్ జి శ్రీనివాసరావు, కార్యాలయ సూపరింటెండెంట్ బి ఫణికుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే కందుకూరు డిపో జి శ్రావణి, మన కండక్టర్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందు అలాగే అద్దంకి డిపో, పొదిలి డిపో ఎస్పీ శ్రీవాణి, పి సాయి కృష్ణ కర్రసాము డిప్యూటీ, అలాగే ఎస్కేకే హుస్సేన్ రెడీగా ఉండాలండి. అలాగే ఎన్ఎస్ఎస్ రావు, కేఎస్ వాసులు, థర్డ్ ప్లేస్ ఎస్డి మీరాన్ 26 సంవత్సరాల 7 నెలలు. తర్వాత గిద్దలూరు డిపో వాళ్ళు రెడీగా రావాలండి. గిద్దలూరు తర్వాత కనిగిరి, మార్కాపురం, పొదిలి. మీరు ఓలో బస్సులు ఉంటాయి, అవి హైవేల మీద మాత్రమే తిరుగుతాయి, గ్రామాల్లో తిరగవు, పేద ప్రజలకు తిరగదు, మధ్యతరగతి ప్రజలు దాన్ని ఉపయోగించుకోలేరు.
అందువల్ల ఆర్టీసీ అనేటువంటిది ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి సేవ చేసేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో. అందువల్ల కలెక్టర్ కానీ, లేకపోతే ఏ అధికారులు కానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ఇట్లాంటి ఆర్టీసీ కుటుంబ సభ్యులు 51,000 మందికి ప్రతి ఒక్కళ్ళకు కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఈ ప్రభుత్వం గుర్తించింది, మన ప్రభుత్వం గుర్తించింది. మన ప్రభుత్వం గుర్తించి మనకి చాలా అండదండలుగా ఉంటుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? ఇటీవల 2-3 ఇన్సిడెంట్స్ మనం చూసాం. ప్రైవేట్ బస్సులు, ఓల్వో బస్సులు తగలబడిపోతూ ఉంటాయి, ప్యాసింజర్లు కూడా గందరగోళం అవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అనేక సందర్భాల్లో చూసాం. మొన్ననే లేటెస్ట్ హైదరాబాద్ నుంచి మన బస్సు వస్తుంది, డీలక్స్ బస్సు వస్తుంది హైదరాబాద్ నుంచి విజయవాడకి. నాగరాజు అనేటువంటి డ్రైవరు, ఆయనకి ఏదో కొంచెం అనిపించింది, హార్ట్ ప్రాబ్లమా తెలియదు ఆయనకి. కానీ 18 మంది సిబ్బంది, మన యొక్క ప్రజలు ఉంటే వాళ్ళ పక్కన బస్సు ఆపి ఆటోలో ఆయన వెళ్ళి ఆరోగ్య పరీక్ష చేయించుకోవడానికి దగ్గరలో ఏమి లేక చనిపోవడం జరిగింది. ఇది కేవలం ఒక్క నాగరాజు కాదు, ఆర్టీసీలో వైజాగ్లో మన ఎండి గారు చెప్తుంటారు, 110 మంది ఉండేటువంటి బస్సులో ప్రయాణికుల్ని మంటలు వస్తే పక్కన ఆపి 110-120 మందిని సురక్షితంగా దించి ప్రజల ప్రాణాల పట్ల ఆర్టీసీ సిబ్బంది యొక్క బాధ్యత ఎలాగ ఉంటుంది అనేది ఇవన్నీ ఉదాహరణ. డే వైజ్ ప్రోగ్రామ్ చూస్తే చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు నేను అందరికి మాట విన్నాను, అందరూ చాలా ప్యాషనేట్గా మాట్లాడుతున్నారు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మంచిగా వింటున్నారు. సో అది చూస్తే మాకు అర్థం అవుతుంది ఆర్టీసీ ఎలా పనిచేస్తుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తే, నేను అనకాపల్లిలో జేసీగా పనిచేశాను, సేమ్ జాయింట్ కలెక్టర్ అనకాపల్లి. అక్కడ కూడా ఎక్కడైనా మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ కానీ, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కానీ ఆర్టీసీ లేకపోతే, ఆర్టీసీ ఉంది దానికి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళు ఉంటారు చూస్తారు. సో మనకి ఎప్పుడైనా ప్రాబ్లం లేకుండా అన్నీ సరిగా చూస్తారు. రీసెంట్గా విశాఖపట్నంలో నేను ఇది యోగాంధ్ర డేకి 5 lakh పర్సన్స్ని కూడా అక్కడ మొబిలైజ్ చేశాము. దాంట్లో కూడా నేనే 6,000 వాలంటీర్స్కి మొబిలైజ్ చేశాము. సో రాత్రి అంతా అక్కడ కూర్చొని ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి రాత్రి వరకు నా దగ్గర ఉండేసి, మీ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి ఒక్కొక్క బస్సు ప్రతి వాలంటీర్ని తీసుకొని దూరంగా వెళ్ళి తర్వాత మార్నింగ్ వరకు అక్కడ ఉండి చాలా చక్కగా పనిచేసింది. సో అంటే ఇది ఒక్క ప్లేస్లో కాదు, ప్రతి ప్లేస్లో ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఒక బ్యాక్ బోన్ ఉంటుంది. ప్రతి ప్రోగ్రామ్కి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్లో ఏమేమి అవుతున్నాయి, స్టేట్ వర్కింగ్స్ ఏమైనా ఉంటాయి, దాంట్లో ఆర్టీసీ రోల్ చాలా ప్రముఖమైన. తర్వాత రీసెంట్గా దీని ముందు నేను ఎండి జీసీసీగా పనిచేశాను. దానిలో కూడా మనకి 87 వెహికల్స్ ఉన్నాయి స్టేట్ మొత్తం. సో గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్కి కూడా 87 చాలా ఎక్కువ వెహికల్స్, బట్ ఇవన్నీ చాలా ఓల్డ్ వెహికల్స్. సో ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఆర్టీసీ నుంచి మనకి చాలా మంచి సపోర్ట్ ఉంటుంది. సో ఇది జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా ఆర్టీసీ పనిచేస్తుంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ విజిబుల్ హియర్ విత్ ద క్రౌడ్ అండ్ ఆల్ ద లీడర్షిప్ దట్ ఈస్ దేర్. సో ఇప్పుడు రహదారి సేఫ్టీ మంత్కి చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది. కొన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్, కొంతమందికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. బస్ మెయింటెనెన్స్ మీద మీకు చెప్పారు. సో సేఫ్టీ డ్రైవింగ్ అలవెన్స్, తర్వాత ఈ డ్రైవర్స్కి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఇప్పుడు డిస్కస్ చేశారు, దాని మీద కూడా దృష్టి పెట్టడం చాలా ఇంపార్టెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో 1 కోటి రూపాయల నిధులతో వాటర్ ప్లాంటు, సీసీ రోడ్డు, గోకులం షెడ్స్, ప్రభుత్వ పాఠశాల అదనపు భవనాలకు భూమి పూజ చేశారు. కలుషితమైన నెయ్యితో తిరుమల లడ్డు తయారు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చరిత్ర వైసీపీదేనన్నారు. చేసిన తప్పులకు వైసీపీ వాళ్ళు జైలుకు వెళ్తారన్నారు. అక్రమ మద్యం కేసులో వైసీపీ వాళ్ళు జైలుకు వెళ్లారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిందల్లా ప్రజాదర్బార్ను కూల్చడం, అమరావతిని 3 ముక్కలు చేయటం, వ్యవస్థలను నాశనం చేయటం, డబ్బులు సంపాదించుకోవడం అన్నారు. అందుకే ఎన్నికల్లో కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. మళ్ళీ అందుకనే ప్రజలందరూ కూడా మీ పరిపాలన 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఒక రోడ్డు వేయలే, ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి పోయలే, ఎక్కడ అభివృద్ధి లేవు. మీరు ఆడ చేసింది ప్రజా దర్బార్ని కూలగొయటం, అమరావతిని 3 ముక్కలు చేయటం, రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేయటం, ఇవి చేశారు మీరు.
డబ్బులు సంపాదించుకునే పనిలోనే 5 సంవత్సరాలు మునిగిపోయి ప్రజలకు దళిత బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి లేకుండా మరి చేసినటువంటి చరిత్ర మీద. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా మోకాళ్ళు ఇరగొట్టారు. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరికీ నేను హెచ్చరిస్తూ. ఒరిస్సా నుండి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీ చేసి 16 కిలోల గంజాయి 2 వ్యక్తులను అరెస్ట్ చేశామని ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రతిరోజు ఒరిస్సా వైపు నుండి వచ్చే రైళ్లను ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నామని, అందులో భాగంగా ఒంగోలు నుండి కావలి వరకు క్షుణ్ణంగా తనిఖీ చేయక 16 కిలోల గంజాయి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బ్యాగుల్లో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామని ఇన్స్పెక్టర్ తెలిపారు. డాగ్ స్క్వాడ్ ద్వారా గుర్తించడం జరిగిందన్నారు. ఈగల్ టీంతో పాటు రైల్వే పోలీసు, జీఆర్పీ సంయుక్తంగా తనిఖీ చేశామని తెలిపారు. గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగానే ప్రతిరోజు తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. బయట ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే ఈగల్ టీం స్పెషల్ పార్టీ పోలీసులకు గానీ సమాచారం అందించి గంజాయి రహిత సమాజం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని తెలిపారు. తనిఖీల కార్యక్రమంలో రైల్వే ఎస్ఐ శ్రీరామ్, చెంచయ్య, ఆర్పీఎఫ్ ఎస్ఐ రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ, డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ, జీఆర్పీ, ఆర్పీఎఫ్ 3 ఫోర్సులు కూడా ఈరోజు డాగ్ స్క్వాడ్ తో పాటు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఒంగోలు నుంచి కావల వరకు క్షుణ్ణంగా గాంజాయి నిమిత్తం తనిఖీలు చేయగా 2 వ్యక్తులు పట్టుబడినారు. వాళ్ళ వద్ద నుంచి సుమారు 15 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడమైంది. ఈ విధంగా తనిఖీ చేస్తున్నప్పుడల్లా మేము క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో గంజాయి పట్టుబడుతూ ఉన్నది. ఇది చెన్నై, కేరళకి తరలిస్తూ ఉన్నారు. ఇలాగే ఎవరైనా సమాచారం తెలిస్తే మాత్రం తప్పకుండా ఈ గంజాయి సమాచారం తెలియజేయండి. ట్రైన్లోనే కాదు, స్థానికంగా కూడా ఎక్కడైనా గంజాయి ఉందంటే మాత్రం 1972 కూడా కాల్ చేయండి, ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్కి. లేదు మాకు చెప్పినా కూడా మేము దాని మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాం. 16 కేజీలు అంటే అక్కడ విలువ కేజీ 5,000 అట్లా తెస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి 20,000, 30,000 కూడా. కురిసిపాడు ప్రభుత్వ వైద్యశాల ఉద్యోగి మోటుపల్లి రామదాసు పదవీ విరమణ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, అద్దంకి ఏఎంసీ మాజీ చైర్మన్ వైవి భద్రారెడ్డి రామదాసు దంపతులను సత్కరించారు. వైద్యశాలలో పేదలకు అండగా ఉంటూ అనేక సామాజిక కార్యక్రమాలు చేశారని కొనియాడారు. రామదాసు దంపతులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వైద్య సిబ్బంది, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకి ఉపయోగపడుతుంది కాబట్టి సేవలు ఇంకా కొంత రిటైర్ అయినా కూడా కొనసాగించాలని సుమారుగా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ మా పిహెచ్ఎన్ గారు, సుశీల మేడం గారు, బుగ్గతోటి మేడం గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఓకే. మా రామదాస్ గారి మేదరమిట్లో ఈరోజు ఏర్పాటు చేసిన రామదాసు పదవి విరమణ కార్యక్రమానికి వచ్చిన నా గ్రామం చుట్టుపక్కల నుంచి వచ్చిన అందరికి కూడా పేరు పేరున అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ విధంగా మీ అందరినీ కలవటం కూడా చాలా సంతోషంగా ఉంది. వేరే కార్యక్రమం ఉండటం వల్ల ఎక్కువసేపు మీ అందరితో స్పెండ్ చేయలేకపోతున్నా. ఊళ్ళో కార్యక్రమానికి అటెండ్ అవ్వాల్సింది పని ఉంది కాబట్టి గ్రామానికి సంబంధించినంత వరకు పేషెంట్లకు కానీ వచ్చే ప్రజలకు కానీ ఆయనకు ఉండే పరిచయాల వల్ల, మా ఊరితోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలతో ఉండే పరిచయాల వల్ల, అదేవిధంగా మా ఊర్లో రాజకీయాలకు అతీతంగా నాయకులందరూ కూడా సహకరించబట్టి ఈరోజు ఈ హాస్పిటల్కి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన సేవలు రిటైర్ అయినా కూడా మనందరం ఉపయోగించుకునే విధంగా ఆయన మనకి సేవలు అందించాలని కూడా మేము కోరుకుంటున్నాం. అద్దంకి మున్సిపల్ చైర్మన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. 49 అంశాలతో రూపొందించిన అజెండాను
కౌన్సిల్ ఆమోదించింది. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేతనం చెల్లించిన పారిశుద్ధ్య కార్మికుల సుమారు తమ ద్వారా కౌన్సిల్ ఆమోదం పొంది టెండర్ పిలిచిన తర్వాత టెండర్ యాక్సెప్టెన్స్ పెట్టారు. 10 లక్షలు ఖర్చు కాగలదని అంచనాలు తయారు చేయబడి కౌన్సిల్ వారి సిఆర్ నంబర్ 1869 తేదీ, కౌన్సిల్ సిఆర్ నంబర్ 1865 తేదీ 30/8/2000 సుమారు 4 లక్షలకు ఆమోదించవలసిందిగా తెలిపి ఉన్నారు. ఎస్టిమేట్ పై 0.01% లెస్ చేసిన నాదం రంగారావు సదరు పనికి ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతి ద్వారా ఆన్లైన్ టెండర్ నోటీస్ 83 తేదీ 19 గంటే కాలనీ వద్ద నూతనంగా నిర్మాణం చేయబడి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న సీసీ రోడ్ ఎట్ వంతల కాలనీ 7 లక్షలు, 7వ వార్డు సీసీ రోడ్ ఎట్ వంతల కాలనీ రోడ్డు 7 లక్షలు, 7వ వార్డు సీసీ డ్రైనేజ్ రోడ్ అండ్ మందుతోక చిరంజీవి హౌస్ టు పసుమతి బాబు 5 లక్షలు, 8వ వార్డు కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 సీసీ ఇంటర్నల్ రోడ్స్ ఇన్ నర్రావారిపాలెం 9 లక్షలు, 9వ వార్డు సీసీ రోడ్ ఫ్రమ్ ఓల్డ్ పసుమతి పాలెం చెస్ టు కోవిడ్ 15 లక్షలు, 9వ వార్డు సీసీ డ్రైన్ ఫ్రమ్ సాయిబాబా టెంపుల్ టు మరపూడి వారి స్ట్రీట్ 15 లక్షలు, 10వ వార్డు కన్స్ట్రక్షన్ ఆఫ్ బోత్ సైడ్స్ డ్రైన్ ఇన్ గ్యాస్ బోర్డర్ లైన్ టు 5 లక్షలు, 13వ వార్డు కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ డ్రైన్ బోత్ సైడ్స్ ఆఫ్ కోలేరమ్మ టెంపుల్ ఆఫ్ తుంచాల మంగమ్మ హౌస్ 13 లక్షలు, 14వ వార్డు సీసీ రోడ్ ఫ్రమ్ వాటర్ ప్లాంట్ టు ఆంజనేయ స్వామి టెంపుల్ టు ఇంద్రానగర్ 4 లక్షలు, 14వ వార్డు కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ ట్రైన్ బోత్ సైడ్స్ ఫ్రమ్ మాస్క్ టు ప్రకాశం స్కూల్. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల లడ్డూపై కూటమి నాయకులు విష ప్రచారం చేస్తున్నారని, వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అందరు పట్ల ముందుకు పోతే ఎట్లా వస్తారు, అందరు రారు కదా, కనపడరు. నమ్మకంగా చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఎంత మనోవేదన పడ్డారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో ఆనాటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఒక అభివృద్ధి చేశారు, ఈ రకమైన పరిస్థితి చేశారని చెప్పనేది ఆనాడు ఎంతో మనస్తాపానికి గురైన వాళ్ళందరూ కూడా ఒక మనసు. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ తిరుపతి లడ్డు మీద టీడీపీ చేసిన దుష్ట ప్రచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి అన్ని నియోజకవర్గాల్లో దేవస్థానాల్లో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ పురంధరేశ్వరి గారికి చేసిన తప్పుని తెలియజేసి వాళ్ళని మంచి మనసు కలిగించేట్టు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోరడానికి ఎక్కడికి వచ్చారు. వాళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డు గురించి దేశాల్లో మంచి గుర్తింపు ఉన్న లడ్డుని దేశాల్లో మన దేశ ప్రతిష్టని పూర్తిగా దెబ్బతీశారు. రాజకీయంగా ఎన్నో విషయాలు ఉన్నాయి, మాట్లాడుకోవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒకరోజు ముందుగానే ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ఇల్లు లేని వారికి మంజూరు చేయిస్తానని హామీ. కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మియావాకీ ఫారెస్ట్ ప్రాజెక్టు ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నగర వనాలు పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా నగరంలో ర్యాలీ. డి న్యూస్లో నేటి మాట. గతం గురించి తక్కువగా ఆలోచిస్తూ భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించినప్పుడే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.